ఫ్రెండ్ అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఇక్కడ ఈ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఇక్కడ ఏమంటున్నాం, మొత్తానికి పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క ప్రయారిటీ, ఏపీఎస్సి పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క ప్రయారిటీ ఈ రోజు స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంది. 5వ తారీఖు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ తీసుకుంటుంది ఏపీఎస్సి. మీరు ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత మీరిచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సరిగా లేకపోతే, మీరు మంచి ఉద్యోగానికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగానికి చేరువ కావాలి అంటే మీరు ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా చక్కగా ఉండాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేయాలి, మీకు ఇచ్చిన నోటిఫికేషన్ 1-2 సార్లు చదవండి. జోనల్ వైజ్ గా ఉండే పోస్టులు ఏంటి, మల్టీ జోన్ పోస్టులు ఏంటి, స్టేట్ వైడ్ పోస్టులు ఏంటో చూసుకొని ఒక ప్రయారిటీ ప్రకారము మీ యొక్క మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప పిచ్చిగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే భయంకరంగా నష్టపోతారు మీరే. సో నోటిఫికేషన్ చదివి, నోటిఫికేషన్ లో ఉండే పోస్టుల వివరాలు మొత్తం జాగ్రత్తగా పరిశీలించి, అది మల్టీ జోన్ పోస్టా, అది స్టేట్ వైడ్ పోస్టా, అది జోనల్ పోస్టా, ఆ పోస్ట్ కు ఉండే ప్రయారిటీ ఏంటి, ఆ పోస్ట్ లో వెళ్తే తర్వాత ఉండే ప్రమోషన్ యొక్క వివరాలు ఏంటి, ప్రమోషన్ ఎలా, దానికి ప్రమోషన్ గ్రోత్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా దగ్గరలో ఉండే సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఈ రోజు జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 18వ తారీఖు వరకు మరి అవకాశం కల్పించింది ఏపీఎస్సి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించిన వివరాలు మనం రాబోయే వీడియోలో మీకు క్లియర్ కట్ గా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇక రెండో అంశం ఏంటి, ఈ గ్రూప్ 2 మెయిన్ సంబంధించిన రెండో విషయం ఏంటంటే, మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగింది, ఏప్రిల్లో ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు, జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. అంటే మొత్తం మీద మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కి మనకు రిజల్ట్ రావడానికి మధ్య ఒక 90 రోజుల సమయం ఇచ్చారు. 90 రోజులు. ఈ 90 రోజుల సమయంలో మరి చాలా మంది, ఎందుకంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్ చూసి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ చూస్తున్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాము అనుకున్నారు. అనుకోని ఇక గ్రూప్ 2 మొత్తాన్ని పక్కన పడేశారు. అక్కడ 2 నెలల సమయం, అమూల్యమైన 2 నెలల సమయం వేస్ట్ అయిపోయింది. ఇక ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వాలిఫై కామనుకున్న తర్వాత 2 నెలల అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకున్న తర్వాత ఏప్రిల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఊహించని కటాఫ్లు, ఏపీఎస్సి చరిత్రలో ఎప్పుడు ఊహించని కటాఫ్స్ 18 మార్కులు, 18 మార్కులు కూడా మనకు కటాఫ్ వచ్చింది. దీని ద్వారా సుమారుగా అసలు క్వాలిఫై అవుతాము అనుకున్న వాళ్ళు కూడా క్వాలిఫై కావడంతో ఇప్పుడు తక్కువ సమయం మెయిన్స్ కి, ఇంకా అంటే అంతవరకు అసలు వాళ్ళకి మెయిన్స్ పట్ల ఎటువంటి అవగాహన లేదు. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ లోనే లాట్ ఆఫ్ సిలబస్, సుమారుగా 5 ఏరియాస్, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, అదే మాదిరి మనకు ఇండియన్ హిస్టరీలో పార్ట్స్ కావచ్చు, సొసైటీ కొత్త పార్ట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ యొక్క మ్యాథ్స్ పార్ట్స్ కావచ్చు, కొత్త అన్ని కూడా ఆ సిలబస్ మొత్తాన్ని చదువుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది. అప్పుడు ఆ సమయంలో ఎవరు మెయిన్స్ చదవలేదు. ఇక రిజల్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక ఆశలు పోయినాయి, అసలు మెయిన్స్ పట్టించుకోలేదు ఎవరు కూడా. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత అందరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. టైం ఎంత ఉంది, 90 రోజుల సమయం ఉంది. మొత్తం ఎన్ని, 300 మార్కులు. అక్కడ మన ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుకోవాలి. తర్వాత వాటికి సంబంధించిన అప్డేట్స్ యాడ్ చేసుకోవాలి, మన టెస్టులు రాయాలి. ఈ 90 రోజుల సమయం సరిపోదు. అంటే చాలా మంది మనసులో ఉన్న పెద్ద ఆలోచన ఏంటంటే, గ్రూప్ 2 మెయిన్స్ అనేది వాయిదా పడుతుందా, ఎందుకంటే ఎక్కువ మందికి సమయం సరిపోవట్లేదు. వాళ్ళ ప్రిపరేషన్ ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది క్వాలిఫై 92,000 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో చాలా మంది క్వాలిఫై అవుతాం అనుకోలేదు, క్వాలిఫై అయ్యారు. కానీ వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది చదువుకోవడానికి. 90 రోజుల సమయం సరిపోదు కావచ్చు
చాలా అంటే ఎక్కువ మెజారిటీ, నేను చెప్తున్నా మెజారిటీ అంటే ఒక 10,000 మందో లేకపోతే ఒక 5,000 మందో సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎప్పుడు ఎలా అనుకుంటారు, తొందరగా ఎగ్జామ్ పెట్టాలని చెప్పి అనుకుంటారు. మిగతా రిమైనింగ్ మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారంటే కొంత ఎక్కువ సమయం ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, బాగా చదువుకోవచ్చు నా ఫీలింగ్ అనమాట. సో కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి మరి వాయిదా పడే అవకాశం ఏదైతే ఉందా అంటే నాకు తెలిసి తక్కువ సమయమే కాబట్టి ఉంది. కాబట్టి మరి మన మిత్రులందరూ కూడా తప్పనిసరిగా మళ్ళా మిగతా వాళ్ళని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒకవేళ వాయిదా పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో మరి రాజకీయ పరిణామాలు కూడా మారిపోయినాయి. కాబట్టి కొంత ఏదైనా వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే గ్రూప్ 2 మెయిన్స్ అనేది మనలో ఒక నెల రోజులు కానీ ఎంతో కొంత సమయం అభ్యర్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని నా ఆలోచన మాత్రం. అట్లని మీరు అలా ఉంటుందని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరైతే తప్పనిసరిగా జూలై 28న ఎగ్జామ్ జరుగుతుందన్న కోణంలో మాత్రం చదవడానికి ప్రయత్నం చేయండి తప్ప వాయిదా పడుతుందన్న కోణంలో మాత్రం ఆలోచించబోకండి. కానీ వాయిదా పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే 90 రోజుల సమయం సరిపోవట్లేదు వాళ్ళకి మొత్తానికి. కాబట్టి వాయిదా పడితే బాగుంటుందన్న ఉద్దేశం చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మొత్తానికి. సరే, ఏదైనా వాయిదా పడితే కొంచెం సమయంలో చదువుకోవచ్చు, కొంచెం గట్టి పోటీ ఇవ్వచ్చు అని చెప్పండి వాళ్ళ ఆలోచన. సరే, ఏదేమైనా కానీ వాయిదా పడుతుంది లేక పడదాన్ని పక్కన పెట్టేసుకుంటే, పడితే మంచిది, బాగా చదువుకుంటారు, పడకపోతే టైం ఎగ్జామ్ రాసేసుకుంటారు. సో మన అందరం కూడా చేయాల్సిన అంశాలు ఏంటంటే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ చక్కగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సరే, మీరు ఎగ్జామ్ అయితే జూలై 28 తారీఖు జరుగుతుంది అనుకోని చదువుకోండి. వాయిదా పడుతుందనే ఉద్దేశం మాత్రమైతే కొంతమంది ఉంది వాయిదా పడాలని. దానికోసం కూడా మన వాళ్ళు ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. ఆ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. ఒకవేళ సఫలం అవుతే కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా మరిగా? థ్యాంక్ యూ.